ప్రస్తుతం కేరళ గవర్నరే అదే తమిళనాడుకు కూడా ఇన్ఛార్జి గవర్నర్. మొన్న ఆయన తమిళనాడులో విజయ ప్రమాణ స్వీకారం సందర్భంగా, ఆ తర్వాత ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం అదే ముగింపు రోజున కూడా జరిగిన పని ఏంటి, వందే మాతర గీతం మొదట పాడారు, జనగణమన ఆ తర్వాత పాడారు, ఆ తర్వాత తమిళ గీతం పాడారు. అప్పుడు కమ్యూనిస్టులు వీసీకే లాంటి వాళ్ళు అబ్జెక్షన్ రైట్ చేశారు, అట్లెట్లా పాడతారని. ఇప్పుడు కేరళలో కూడా మళ్ళీ వందే మాతర వివాదం ఏంటయ్యా అంటే, సంపూర్ణ పాట పాడలేదు. వందే మాతరంలో మనం ఇదివరకు స్కూళ్ళల్లో పాడినంత వరకే పాడారు. ఇప్పుడు పూర్తి స్థాయిలో పాడమన్నది పాడలేదు. దాని విషయంలో ఇప్పుడు కేరళలో గవర్నర్ స్పీకర్ని వివరణ కోరారు. దాంతో విజయం దగ్గర నుంచి కాంగ్రెస్ ముఖ్యమంత్రి దాకా, సతీశన్ దాకా అందరూ కూడా వందే మాతరం పాడడమే ఎక్కువ అనే తరహా ఉపన్యాసాలు బిగిన్ చేశారు. అసలు ఇక్కడ సమస్య ఏంటంటే, వందే మాతరం అనేటటువంటిది బీజేపీ వాళ్ళ జాతీయ గీతం కాదు, ఆర్ఎస్ఎస్ వాళ్ళ గీతం కాదు, హిందుత్వ గీతం కాదు. ఈ దేశ స్వతంత్రం కోసం ప్రాణాలు అర్పించినటువంటి స్వతంత్ర సమరయోధుల నినాద గీతం అది. ఆనాటి ప్రజల గుండె చప్పుడు, ఆనాటి ప్రజల పోరాట ఆయుధం. అలాంటి వందే మాతర గీతం పాడటానికి ముస్లిములు ఫీల్ అవుతారు. వందే మాతరం అంటే తమ అమ్మకి నమస్కరించడం అన్నటువంటిది, భారత మాతకి నమస్కరించడం అన్నటువంటి దానికి ముస్లిములు ఫీల్ అవుతారని ఇలాగా మానేసే నీచ నికృష్ట సంస్కృతి వీళ్ళు మనుషులా పశువులా అన్నది ఇంకా తేల్చుకోలేకపోతున్నారు.